ఇవాళ మనతో ఒక విశిష్ట అతిథి జాయిన్ అవుతున్నారండి. జనరల్ గా ఎంత సంపాదించినా మనకి, మన పిల్లలకి, లేకపోతే మన తల్లిదండ్రులకన్నా ఆలోచిస్తాం కానీ సర్వీస్ చేద్దాం, సేవ వైపు చూద్దాం, ఇతరులకు ఏమైనా సహాయపడదాం అని ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు మాలతి గారు. మా ఆసరా అనే ఒక ఎన్జిఓని స్థాపించి చాలా సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మాలతి గారిని అడిగి దానికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ మాలతి గారు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు ద షో. మై ప్లెజర్. ముందు మా ఆసరా గురించి చెప్పండి. ఏంటి మీ ఎన్జిఓ, ఎలాంటి ప్రోగ్రామ్స్ అవి చేస్తుంటారు? మా ఆసరా అనేది కేవలం డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చి నడిపించే సంస్థ లాంటి సంస్థ కాకుండా సపరేట్ గా, అంటే ఒక రికగ్నిషన్ వితౌట్ మనీ వీ కెన్ డూ లాట్ ఆఫ్ థింగ్స్ అనే దాన్ని ప్రజల్లోకి తీసుకురావాలి అనేది మెయిన్ మా ఎయిమ్ అన్నమాట. చాలా మంది మొదట్లో అన్నారు, ఎట్లాంటి ఓల్డేజ్ హోములకో ఆర్ఫన్ హోమ్స్ కో వెళ్లి ఏదో డిస్ట్రిబ్యూట్ చేసి అవన్నీ చేయకపోతే అది సేవ ఎలా అవుతుంది అని. సేవ చేయాలంటే అలానే చేయాల్సిన అవసరం లేదు. మనం చేసేది ఒక మంచి మాట చెప్పడం, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఒక స్పందించే గుణం. మనం రోడ్డు మీద వెళ్తుంటాం, యాక్సిడెంట్ జరుగుతుంది, మనకెందుకులే వెళ్ళిపోయి ఆ తర్వాత ఏదో మేము సేవా కార్యక్రమం చేస్తామని ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళేసి ఓ బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినంత మాత్రాన అది గొప్పతనం అని అనిపించుకోదని నేను అనుకుంటాను. నాకేమనిపిస్తుంది అంటే వెంటనే ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి అట్లీస్ట్ నీ అంతటి నువ్వు వెళ్ళిపోయి ఏదో చేయకపోయినా అంబులెన్స్ కి ఫోన్ చేయటం, ఒక పోలీస్ వాళ్ళకి ఫోన్ చేయటం, అంటే రెస్పాండ్ అవటం అంటే ఎన్నో విధాల రెస్పాండ్ అవ్వచ్చు. భయం, అన్నిటికీ భయపడతారు, మనకెందుకులే అని వెళ్ళిపోతారు. అలా మనకెందుకులే అని వెళ్ళిపోతుంటే ఎవరో వచ్చి ఏదో చేస్తారు. ఎంతసేపటికి చాలా మంది నేను చూస్తుంటాను, ఐ హేట్ దిస్ కంట్రీ, ఐ హేట్ దిస్ స్టేట్, ఐ హేట్ దిస్ పీపుల్. వీ ఆర్ ద పీపుల్, దిస్ ఈజ్ అవర్ కంట్రీ, దిస్ ఈజ్ అవర్ స్టేట్. ఏదైనా చేయాలంటే మనమే చేయాలి. మన ఇంటిని మనం శుభ్రం చేసుకోవాలి, మన వీధిని మనం శుభ్రం చేసుకోవాలి, మన గ్రామాన్ని మనం శుభ్రం చేసుకోవాలి. అట్లా మనతో స్టార్ట్ మన అనుకుంటేనే చేయగలుగుతాం. గాని ఎవడో నాయకుడు ఎవడో వచ్చి వాడెవడో ఏదో చెయ్యాలి, మనం కూర్చొని మాత్రం మనం కబుర్లు చెప్దాము, వాడు అది బాలేదు ఇది క్రిటిసైజ్ చేయటంలో ఉన్నంత ఏమంటారు ఉత్సాహం పనిచేసేటప్పటికి తక్కువైపోతుంది. సో ఇవన్నీ ఆలోచించి నేను పెట్టినప్పుడు నా దగ్గరకు మెంబర్స్ గా జాయిన్ అవ్వడానికి వచ్చిన వాళ్ళలో కూడా అబౌవ్ 60s ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి చెయ్యాలని ఉందండి, కానీ మేమేం చేస్తాం, ఎందుకు చేయకూడదండి? మీరు 4 పెన్నులు జేబులో వేసుకోండి. ఎక్కడైనా పబ్లిక్ కౌంటర్స్ ఉంటాయి కదా, రైల్వే స్టేషన్స్ కానీ, బస్ స్టాండ్స్ లో కానీ, లేకపోతే బ్యాంకుల్లో కానీ, ఎక్కడికైనా సరే వెళ్ళి పెన్ను అక్కడ కూర్చోండి. మీరు చాలు, పెన్ను లేదు అని వెతుక్కుంటుంటారు కొందరు. వెంటనే ఒక పెన్ తీసి మనం ఇవ్వగానే థ్యాంక్ యూ సో మచ్ అండి అంటారు. ఆ థ్యాంక్స్ అనేది ఒక బ్లెస్ లాగా ఉంటుంది. అంటే ఆ సమయంలో వాళ్ళకి ఆ చిన్న వస్తువే పెన్ అనేది, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్, కానీ ఆ టైంలో అటు ఇటు ఎత్తుకునే వాళ్ళకి ఆ పెన్ను దొరకడం కూడా చాలా హెల్ప్ లాగా అనిపిస్తుంది. అది చాలు మీరు చేసేది. అలానే ఏదైనా ఫామ్స్ నింపటం, అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటాయి, అవి చేసుకోలేని వాళ్ళు ఉంటారు. మీరు వెళ్ళి ఫామ్స్ ఫిల్అప్ చేయండి. అంతకంటే ఏం చేయాలండి? మార్నింగ్ వాక్ అంటారు, ఈవినింగ్ వాక్ అంటారు, ఫ్రెండ్స్ అందరితో కూర్చున్నప్పుడు న్యూస్ చూస్తుంటారు, ఏదో ఒక టాపిక్ దొరుకుతుంది, దాని మీద డిస్కస్ చేయండి. ఆ డిస్కషన్ లో రకరకాల అభిప్రాయాలు వస్తాయి. ఆ అభిప్రాయాల్లో ఎందుకు జరుగుతోంది సొసైటీలో ఇలా మార్పు రావటానికి కారణం ఏంటి అని మీకు ఎక్కడైనా తట్టినప్పుడు దాని గురించి ఆలోచించండి. మళ్ళీ ఇంటికి వచ్చి మీ కూతురు దగ్గర, కోడల దగ్గర, అల్లుడి దగ్గర, కొడుకు దగ్గర అది డిస్కస్ చేయండి. ఎట్ ద సేమ్ టైం నీ మనవాళ్ళు పక్కన ఉంటారు, టీనేజర్స్, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఇన్ కేసు వాడు ఏదైనా తేలిగ్గా ఒక రేప్ కేసు కానివ్వండి ఏదైనా జరిగినప్పుడు ఎలా వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇన్ కేసు వాళ్ళ రియాక్షన్ మీకు తప్పుగా అనిపిస్తే ఇమ్మీడియట్ గా అక్కడికక్కడే మనం దాన్ని సరి చేసుకోగలిగితే వాళ్ళల్లో ఉండే, అంటే ఏదైనా ఒక చులకన భావం గాని, లేకపోతే అలాంటి యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ గాని, ఏముంది అన్నట్లుగా అలా తప్పేంటి అని అట్లా అనిపించినప్పుడు ఇది చాలా తప్పు అనేది మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా సొసైటీకి మనం అందిస్తున్న సేవే. పర్టికులర్ గా మీ ఎన్జిఓ చేసే సేవలు ఏంటండి? అంటే అట్లా మొదలైంది. అలా మొదలై వన్ డే అందరం ఒక చిన్న మీటింగ్ లో కూర్చున్నప్పుడు, మేడం మనం రక్తదాన మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని మా వన్ ఆఫ్ ది ఒక మెంబరు సజెస్ట్ చేశాడు. చేసినప్పుడు నేను చాలా భయపడ్డాను. 24 hours by 7
చేస్తేనే ఇది అవుతుంది. అవును. లేకపోతే ఏదో చేస్తున్నాము అని చెప్పి జస్ట్ అంటే మాది ఫేస్బుక్ లో గ్రూప్ అండి అసలు. యాక్చువల్లీ మనం స్టార్ట్ చేసింది కూడా ఫేస్బుక్. సోషల్ నెట్వర్క్ వాళ్ళు చాలా డెవలప్ అయింది కాబట్టి, సో కమ్యూనికేషన్ ఈజీగా ఉంటుంది కాబట్టి ఫేస్బుక్ లో స్టార్ట్ చేసాం. సో ఫేస్బుక్ లో మనం వాల్స్ లో షేర్ చేసి జస్ట్ అట్లా ఇగ్నోర్ చేసి వదిలేయాలా, లేకపోతే లేదు అది ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ చేయాలా అనేది మెయిన్ ఆలోచించాలి మనం. అంటే నేనన్నాను నా మెంటాలిటీకి ఏదైనా ఒక రిక్వైర్మెంట్ కానీ ఏదైనా సరే, ఇది ఒక సమస్య నా దగ్గరకు వస్తే అది పూర్తి చేయకుండా ఉండటం అనేది నాకు చేత కాదు. సో నేను అట్లా ఇగ్నోర్ చేయలేను ఏ విషయమైనా సరే. అందుకని నేను ఆలోచించాను, సరే ఒక్కటే చెప్పాను, సరే ఓకే విల్ డూ అని ఆ రోజున స్టార్ట్ చేసేసి మా ఆసరా జీవధార అని గ్రూప్ పేరు పెట్టేసి అదే రోజున స్టార్ట్ చేసేసాను. ఎన్నో రకాలు, ఎంత అంటే ఒక్క రోజే బేబీ పుట్టిన 10 నిమిషాలకే బ్లడ్ కావాలి అని కాల్స్ వచ్చినవి కూడా ఉన్నాయి. స్పందించే వాళ్ళని చూశాను, స్పందించని వాళ్ళని చూశాను. అది వాళ్ళలో పెడితే కనీసం లైక్ చెయ్యొద్దు అని చెప్తే కూడా లైక్ చేస్తారు, అండ్ షేర్ చేయండి అంటే షేర్ చెయ్యరు. సో అది ఓపెన్ గ్రూప్ గా పెట్టాను. పెట్టినప్పుడు ఒక్క రోజులోనే 50 మంది మెంబర్స్ జాయిన్ అయిపోయారు, తర్వాత 100 అయిపోయారు. అట్లా ఒక 500 వరకు నేను జస్ట్ జాయిన్ చేసుకుంటూ వచ్చాను. బికాజ్ ఐ వాంట్ టు నో పీపుల్ అసలు ఎట్లా వర్క్ చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారు, ఐ వాంట్ టు నో అన్నమాట. సో జాయిన్ చేసేసుకున్నాను. ఎవ్వరు 50 మంది ఒక 100 మంది ఉన్న అంటే ఆన్లైన్ లో ఉన్నట్లు కనిపిస్తుంటుంది. సీన్ బైలో ఒక 150 మంది దీన్ని చూశారు అని కనిపిస్తుంది. స్పందించిన వాళ్ళు మేడం ఇది నా గ్రూపే అని అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో వన్ డే అసలు చాలా బాధపడిపోయాను నేను. ఇదేంటిది, ఏదో సొసైటీని మార్చేస్తామనో అదో ఇదో ఏదో అనుకున్నాం. చివరికి ఒక చిన్న పసిపిల్ల బ్లడ్ కావాలి అంటే కూడా స్పందించిన వాళ్ళు గ్రూపులోనే ఉంటే ఇంకా మనం ఏం చేస్తాం. సో వెంటనే ఆ రోజు ఒక చిన్న నోట్ పెట్టేశాను, ఐ డోంట్ వాంట్ ఎనీ స్లీపింగ్ మెంబర్స్ ఇన్ మై గ్రూప్, సారీ ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ యువర్ అని వెంటనే తీసేశాను. అలా సెలెక్ట్ చేసి ఫిల్టర్ ఎప్పుడు 3 weeks టైం ఇస్తాను. నేను ఎవరినైనా ఒక్కటే అడుగుతాను, యాజ్ ఎ మెంబర్ ఏ పోస్ట్ వచ్చినా కూడా మీరు ఎప్పుడు ఆన్లైన్ లోకి వస్తే ఒక్కసారి ఆ గ్రూప్ లోకి వెళ్ళి క్లిక్ చేసి చూడండి, రిక్వైర్మెంట్ ఇంకా పెండింగ్ ఉందా, అయిపోయింది. ఎందుకంటే ఎవ్రీ మినిట్ నేను అప్డేట్స్ రాసేస్తాను అక్కడ, పలానా వాళ్ళ పేర్లతో సహా. ఓకే, ఈ సురేష్ వెళ్ళాడు లేకపోతే రాజయ్య వెళ్తున్నాడు, అట్లా ఎవ్రీథింగ్ రాస్తా నేను. 4 units అంటే 4 నేను పంపించి తీరుతాను. దాంట్లో అసలు వితౌట్ ఎనీ థాట్ అన్నమాట. నేను కంప్లీట్ చేసి తీరుతాను. అది 6 units కావచ్చు, ఒక్కొక్కసారి 20 units కూడా పంపించిన రోజులు ఉన్నాయి. ఆ 20 units ఒకే పేషెంట్ కి, ఈవెన్ దో 20 units నేను ఫిల్ చేశాను. అది వెంటనే అప్డేట్స్ ఇస్తాను. సో అది చూసుకొని ఇన్ కేసు పెండింగ్ లో ఉంటే ఇమ్మీడియట్ గా దాన్ని మీరు ఫ్రెండ్స్ కి పంపించడం, ఈమెయిల్స్ చేయటము, లేకపోతే మెసేజ్ చేయటము, మీ వాల్స్ లో షేర్ చేయటము చేయండి. 3 months కి ఒకసారి మీ గ్రూపు రిక్వైర్మెంట్ రాగానే మేడం నేను వెళ్తున్నాను అని నాకంటే ముందర, నేను అడగకూడదు మిమ్మల్ని, నాకంటే ముందర ఎస్ నేను వెళ్తున్నాను మేడం, ఇది నా గ్రూపే కదా, 3 months అయిపోయింది అని రావాలి. సో అట్లా ఫిల్టర్ చేసి ఎప్పుడు కూడా ఒక 50 మంది 100 లోపలే ఉంటారు. జనరల్ గా ఈ బ్లడ్ డొనేషన్ అనేది మెయిన్ ఫోకస్ మీది అదే కాబట్టి మీ ఎన్జిఓకి సంబంధించి చాలా మెయిల్స్ కానీ చాలా ఎస్ఎంఎస్లు కానీ మీరు అన్నట్లు చాలా మంది ఇగ్నోర్ చేసేస్తారండి. మోరోవర్ ఏమనుకుంటారంటే అదేదో ఈ టెలికాం కంపెనీ వాళ్ళు పంపిస్తున్నారు. అవునండి, ఎగ్జాక్ట్లీ కరెక్ట్, వేరే పర్పసెస్. అందుకే నేనేం చెప్తానంటే డోనర్స్ కి ఎప్పుడు కూడా మీరు వెళ్లి బ్లడ్ డొనేషన్ ఇచ్చేసి వచ్చేయకండి. నేను చాలా వరకు చిన్నపిల్లలకే చేస్తాను కాబట్టి ఆ బేబీని వార్డులో దాకా వెళ్ళండి, ఆ బేబీని చూడండి. చూశాక మనసులోంచి ఒక చిన్న ఫీల్ వస్తుంది, అరే ఈ బేబీకా నేను ఇచ్చింది అని. ఆ ఫీల్ మిమ్మల్ని 3 months కి ఒకసారి నాకు కాల్ చేసి సెలెక్ట్ చేస్తుంది. అదొక్కటి చేయండి అని అందరికి రిక్వెస్ట్ చేస్తాను నేను. వాళ్ళు చాలా మంది వెళ్తారు, వెళ్ళి మేడం ఇవాళే ఫస్ట్ టైము బ్లడ్ ఇచ్చాం, అసలు వీఆర్ టాప్ ఆన్ ద వరల్డ్ అని అలా చెప్తారు. మళ్ళీ 3 months అవగానే మళ్ళీ వెంటనే ఫోన్ చేసి మేడం ఏంటి మీ దగ్గర నుంచి కాల్ రాలేదు, 3 months అవ్వలేదా, అలా అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అలా ఉండబట్టే 2 years నుంచి మేము చేస్తున్నాము అంటే
కేవలం ఆ రక్తం ఇవ్వాలి అని ఉత్సాహం చూపించొస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా ఉందండి మన ఇండియా వరకు తీసుకుంటే మన దేశంలో ఈ బ్లడ్ డొనేషన్ మీద, సరే దేశం కాకుండా మన రాష్ట్రం విషయంకి వస్తే ఎంతవరకు బ్లడ్ డొనేషన్ మీద కరెక్ట్ అవగాహన కానీ ఇప్పటికీ కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయకూడదు, ఏవో ప్రాబ్లమ్, ప్రతిసారి లేడీస్ బ్లడ్ డొనేషన్ ముందుకు రారు, రకరకాల అపోహలు. లేడీస్ రాకపోవటానికి ఒకటేనండి కారణం, వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. సో జనరల్లీ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత 40 అంటే ఇవ్వాలని ఉంటుంది. ఇప్పుడే జస్ట్ ఒక 10 minutes బ్యాక్ నేను ఐ రిసీవ్డ్ 1 కాల్. నిన్న నాది చూసి ఇన్స్పైర్ అయ్యి, అమ్మ నాకు ఎలా అయినా సరే 42 అంటాం ఏజ్, నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఇవ్వచ్చా నేను. అబోవ్ 40 ఏం చేస్తారంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి వీళ్ళకి. తీరా అక్కడ దాకా వెళ్తారు, బీపీ ఉంటుంది, థైరాయిడ్స్ ఉంటాయి, ఇలాంటివి ఏవి ఉన్నా కూడా వాళ్ళకి పనికిరాదు. సో హిమోగ్లోబిన్ లెవెల్స్ 12 తక్కువ ఉంటే అది ఇన్ కేసు వీళ్ళ దగ్గర నుంచి తీసుకొని బ్లడ్ ఎక్కించినా కూడా వాళ్ళకి అవతల పేషెంట్ కానీ బేబీస్ ఎవరికైనా సరే అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరగవు, ఇంకా అది వేస్ట్ అయిపోయినట్లు. సో మీకు ఇవ్వటం వల్ల మీకు తగ్గుతుంది అండ్ అట్ ద సేమ్ టైం పేషెంట్ కు ఉపయోగపడదు. ఇదివరకు ఏంటంటే ఇవన్నీ లేకపోవటం వల్ల బ్లడ్ అసలు ఎలా తీసుకునేవాళ్ళో ఎలా ఇచ్చేవాళ్ళో ఐ రియల్లీ డోంట్ నో బిఫోర్ ఇది. ఇప్పుడు మాత్రం చాలా అసలు ఎన్ని హాస్పిటల్స్ లో నేను చూస్తున్నాను ఆ స్క్రీనింగ్ అనండి ఏదైనా, ఐఎమ్ సో హ్యాపీ. అసలు ఎంతో బాగా మనం ఇద్దామని వెళ్ళిపోయినా కూడా వాళ్ళు తీసుకోరు, మన లెవెల్స్ అవన్నీ చెక్ చేసి. అందుకే నేను చెప్తాను డోనర్ కూడా బెనిఫిట్ ఉంది. మీకు తెలియకుండానే మీ బీపీ షుగర్ మీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ వచ్చేస్తుంది. మీరు వెళ్లి చేయించుకుంటారో లేదో తెలియదు. ఎవ్రీ 3 months కి ఫుల్ మీకు హెల్త్ చెకప్ లాగా అయిపోతుంది ఫ్రీగా. ఎట్ ద సేమ్ టైం అవతల పేషెంట్ ని రక్షించిన అపర బ్రహ్మలే అవుతున్నారు. సో బెనిఫిట్స్ అనేది బోత్ సైడ్స్ ఉన్నప్పుడు వై నాట్, ఎందుకు ఇవ్వకూడదు? చాలా మందికి ఉన్నదంటే ఇంకొకటి కూడా ఉందండి ఇందులో. నాకు వచ్చే అంటే వీళ్ళ సందేహాల్లో ఫోన్ లో చెప్పినప్పుడు సందేహాలు వాళ్ళు కూడా చెప్తుంటారు కదా, ఏమో మేడం యూజ్ చేస్తారని నమ్మకం ఏముంది అంటారు. అది బ్లడ్ క్యాంప్ లాంటివి జరిగితేనే అవి యూజ్ అవ్వండి. సహజంగా అందుకోసమే నేను బ్లడ్ క్యాంప్స్ ని ఎక్కువ ఎంకరేజ్ చేయను. నేను అందరికీ కూడా చెప్తాను, ఆఫీసులో వాటిల్లో పెట్టినా కూడా వీళ్ళు ఏంటంటే మాక్సిమం ఇప్పుడు చిన్నపిల్లలకైతే 5 days వరకే అది రిజర్వ్ చేసి వీళ్ళకి ఇవ్వగలిగితే ఒక 5 days వరకే లోపలైతేనే వాళ్ళకి కరెక్ట్ గా లెవెల్స్ సరిపోయి అంత బాగుంటుంది. మోర్ దెన్ దన్ అయితే వాళ్ళకి తీసుకోవట్లేదు. అందుకోసమే ఇప్పుడు ప్రతి హాస్పిటల్లో చిన్నపిల్లలకి సర్జరీ అవి జరిగితే లైవ్ కావాలి అని అడుగుతారు, ఆ రోజుకి ఆ రోజే అంటున్నారు. ఎందుకు అంటే ఇదే కారణం. ఇప్పుడు బ్లడ్ బ్యాంక్ నుంచి తెప్పించేస్తే వాళ్ళు ఎప్పటి నుంచి 3 months వరకు వాళ్ళు అంటే రిజర్వ్ చేసి పెట్టుకోవచ్చు, కానీ అవి వీళ్ళకు ఉపయోగపడదు. కాబట్టి బ్లడ్ బ్యాంక్ నుంచి వద్దండి అని చెప్తారు డాక్టర్స్. సో అందువల్ల మాలాంటి సంస్థలు ముందరికి రావాల్సిన అవసరం ఉంది. బ్లడ్ బ్యాంకుల కంటే కూడా ఈ ప్రైవేట్ గా ఎన్జిఓస్ ముందరకు వచ్చి ఇలాంటిది అంటే ఒక లిస్ట్ లాగా తయారు చేసుకోవటం, డైరెక్ట్ గా పంపించటం అనేది ఇవాళ రోజు జరగాల్సిన అవసరం చాలా ఉందండి. అది గ్రహించి అసలు అందరూ ఈ రక్తదాన గ్రూపుల్లాగా పెట్టుకొని వాళ్ళ ఇష్టం ఏదైనా పేరు ఏదైనా పెట్టండి, పెట్టి నిజాయితీగా చేస్తే అపోహలు కూడా పోతాయి. వీళ్ళకి ఏంటంటే ఓకే మంది ఒక 1 రోజులు 2 నెలలు ఉంచుతారు, ఆ బ్లడ్ పనికిరాదు అవతలు పడేస్తారు, అంటే నా బ్లడ్ వేస్ట్ అయిపోతుంది కదా. అంటే చాలా జరిగాయి అని విన్నాను కూడా, నాకు పెద్దగా వాటి మీద అవగాహన లేదు. ఎప్పుడు చూడండి బ్లడ్ బ్యాంకుల్లో మరి నిజంగా వేల మంది బ్లడ్ డొనేషన్స్ ఇచ్చా ఉంటారు, బ్లడ్ క్యాంప్స్ నడుస్తుంటాయి. ఎందుకు ఎప్పుడు బ్లడ్ లేదు అనేది ఎందుకంటారు? కరెక్ట్. నాకు అసలు ఈవెన్ హాస్పిటల్స్ లో కూడా ఓ పాజిటివ్ దగ్గర నుంచి ఏ పాజిటివ్ ఓ పాజిటివ్ ఇలాంటివి రేర్ గ్రూప్స్ కాదు, కామన్ గా దొరికేవి. అవి కూడా చిన్న పసిపిల్లలు. నేను చాలా చోట్ల హాస్పిటల్స్ మీద చాలా కోపం కూడా వస్తుంది. చాలా సందర్భాల్లో కొట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. 3 రోజుల పాప 4 రోజుల పాప ఎందుకు ఆపుతారు? నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఎమర్జెన్సీగా మీరు బ్లడ్ ఎక్కిచ్చేస్తే వాళ్ళకి నేను మీకు పంపిస్తాను డోనర్ని, నెక్స్ట్ డే అన్నా పంపిస్తా. అర్ధరాత్రి ఒకసారి సర్జరీ వచ్చింది, మీరు ఆపేస్తారు, బ్లడ్ తెచ్చుకోండి అంటారు. వాళ్ళకి ఎక్కడి నుంచో వస్తారండి, వేరే ఊళ్ళ నుంచి వస్తారు, వాళ్ళకి ఏమీ తెలియదు. నువ్వు నెంబర్ ఇస్తావు, నాతో మాట్లాడి నేను పిలిచే లోపల నేను అందుకే ఏం చేస్తానంటే రాగా నైట్ టైమ్స్ కాల్స్ వస్తే మీరు కొంచెం బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఇస్తారా అని అడుగుతాను.
వాళ్ళతో చెప్తాను, అమ్మ నా మీద ట్రస్ట్ చేస్తే మీరు వాళ్ళకి ఇచ్చేయండి, మీ దగ్గర ఉందా లేదా. ఎప్పుడు లేదు అంటారు. ఎందుకు ఉండదమ్మా మీ దగ్గర, ఇది కామన్ ఇవే కదా వీటికి కూడా. ఎప్పుడో ఒకళ్ళు ఎదురా ఉంది మేడం అంటే ఫస్ట్ ఇచ్చేయండి అమ్మా, బేబీ ప్రాణానికంటే ఎక్కువ ఏం కాదు కదా, మీకు రీప్లేస్ చేయటమే కదా, నేను చేస్తా అని. అట్లా చాలా బ్యాంకుల్లో, ఎన్టీఆర్ ట్రస్ట్ బ్యాంక్ వాళ్ళైతే నేను వాళ్ళకు కూడా చెప్పి పెడతాను మేడం, మీకు అవసరమైతే కూడా నేను చేస్తా కానీ పేషెంట్లకు ఇచ్చేయండి అంటాం. వాళ్ళు చాలా సార్లు అట్లా ఇవ్వటం కూడా జరిగింది. సో కొన్ని రకరకాలు ఉంటాయండి ఇవన్నీ. మనం అప్ అండ్ డౌన్స్ ఉన్నట్లుగానే ప్లస్లు మైనస్లు ఉండటం చాలా సహజం. మాలతి గారు కంటిన్యూ చేద్దామని మనం మరిపోతున్నారు. ఆయన స్వాగతానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈశ్వర్ చెప్పినట్లు. ఇక కొన్ని సెగ్మెంట్స్ చూసాం, పాలిటిక్స్ చూసాం కదా. మనతో మాలతి గారు ఉన్నారు, మా ఆసరా ఎన్జిఓ నిర్వాహకురాలు, వారితో మాట్లాడుతున్నాం. ఎస్ మాలతి గారు, కమింగ్ బ్యాక్ టు యువర్ సర్వీస్, ఎలా అంటే ఇప్పుడు నేను ముందు చెప్పినట్లు ఎవరికి వారే మేము బాగున్నావా, మా ఫ్యామిలీ బాగుందా, మా ఫ్రెండ్స్ బాగున్నారా, ఫ్రెండ్స్ వరకు కూడా ఆలోచిస్తారు, అంతకు మించి ఆలోచించరు. ఎలా మీకు అంటే ఒక సేవ చేయాలి, ఇతరులకు సాయపడాలి, ఏదో రకంగా నేను సైతం అంటూ ముందుకు రావాలి అన్న థాట్ ఫస్ట్ టైం వచ్చింది ఎప్పుడు? ఏ ఇన్సిడెంట్ మిమ్మల్ని ఈ దిశగా ప్రేరేపించింది? నేను మొదట్లో చెప్పినట్టు గ్రూప్ పెట్టినప్పుడు భయపడ్డాను నేను. ఇది రక్తదానం అంటేనే భయపడుతున్న ఈ టైంలో మనం ఎలా చేస్తామో అని. కానీ ఒకే రోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక చాలా చిన్న పిల్ల పుట్టిన కొన్ని గంటల్లోనే అమ్మాయికి బ్లడ్ కావాలి అన్నారు. కావాలన్నప్పుడు రాత్రి 11 అయింది, 11:30 అయినట్లుంది. ఆ టైంకి ఫోన్ వచ్చింది నాకు, మేడం మీరు ఎలాగైనా సరే మీరు పంపిస్తారని చెప్పారు, ఏబీ పాజిటివ్, ఫస్ట్ ఓ పాజిటివ్ అన్నారు. కరెక్ట్ గా 5 minutes కాగానే సారీ మేడం ఏబీ పాజిటివ్ అన్నారు. సరే అప్పటికే స్టార్ట్ చేశాను. ఆ టైంలో దొరకటమే కష్టం. సరే ఓ పాజిటివ్ అంటే దొరికిపోతుంది అనుకున్నాను. మళ్ళీ ఏబీ పాజిటివ్ అన్నారు. నాది ఏబీ పాజిటివే, కానీ నేను థైరాయిడ్ మందులు వాడటం వల్ల అంతకు ముందరే నాకు తెలిసినంత వరకు తీసుకోరు అని తెలుసు. సో ఆ టైంలో ఎవరిని లేపాలి అని ఆలోచించి మా కజిన్కి ఫోన్ చేసి నాన్న ఇట్లా ఉంది అని వెంటనే వెళ్ళటం. ఆ బేబీ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నాకు మెసేజ్ పెట్టారు, మా పాపకి నాకు లక్ష్మీదేవి పుట్టింది అనుకున్నంత సేపు పట్టలేదు, ప్రాణాలు ప్రమాద పరిస్థితిలో ఉన్నారు, ఏం తోచలేదు, వాళ్ళ నాన్నది అదే గ్రూప్ అనుకున్నాము, ఓ పాజిటివ్ అంటే సరే అనుకున్నాం, అవ్వలేదు, నాది పనికిరాదన్నారు, ఏం చేయాలో తోచదు. ఎవరో పక్కన అంతకు ముందరే మేము ఒక పేషెంట్కి 30 ఏళ్ల అతనికి 4 యూనిట్ల బ్లడ్ ఇచ్చాం అనమాట. వీళ్ళు ఇలా ఏడుస్తూ ఉంటే ఆ పేషెంట్ భార్య వచ్చి మేడం గారికి ఫోన్ చేస్తే తప్పకుండా పంపిస్తారు అని చెప్పారు. మేము నమ్మలేదండి నిజంగా, అయినా కూడా చేశాము ప్రయత్నం అని. పాప బతికింది అని ఆయన చెప్పినప్పుడు ఆ కలిగిన ఆనందం అసలు అన్నమాట. మా తర్వాత అప్పటికప్పుడు మీటింగ్ పెట్టి మా మెంబర్స్ అందరికి కూడా ఆ అంటే ఆ సంతోషం అనేది మీరందరూ కూడా పొందాలి. ఆ సంతోషం పొందితేనే మనం ఇవాళ ఇంత కష్టపడ్డాం అన్నది ఆ విలువ తెలుస్తుంది. ఎంతమంది అండి మీ టీం మొత్తం? అంటే రియల్ గా చెప్పాలంటే ఒక 20 members అయితే హార్డ్ కోర్ టీం అంటారు చూసారా, అట్లా ఉంటారన్నమాట. దీనికి అడ్మిన్ గా హరిత అని ఒక అమ్మాయి, సందీప్ అని ఒక అతను ఉంటారు. హరిత అసలు ఆ అమ్మాయి అంటే గ్రూప్ లో అమ్మాయి రాకముందర నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని, 1 man షో లాగా నేను ఒక్కదాన్ని చేస్తూ ఉండేదాన్ని. వీళ్ళందరికీ ఏంటంటే లిమిటెడ్ ఇవి ఉంటాయి, మిగతా మెంబర్స్ కంటే నేను మెసేజ్ పాస్ ఆన్ అయితే చేసేవాళ్లే ఉండేవాళ్ళు. అంటే నైట్ టైం నేను పోస్ట్ పెట్టడానికి కూడా ఒక్కొక్కసారి ఛాన్స్ ఉండదు. ఆ టైంలో వచ్చినవి దేవుడే పంపించినట్టుగా అమ్మాయి హరిత రావటం, శ్రీహరిత. ఆ అమ్మాయి అడ్మిన్ గా అయిన తర్వాత నా బర్డెన్ చాలా వరకు తగ్గింది. అమ్మాయి కొంచెం అంటే యంగ్ అండ్ ఐటీ దీంట్లో ఉంది కంపెనీలో. సో ఈజీగా మొబిలైజ్ చేయటం అనేది అమ్మాయికి వచ్చు. దానివల్ల కూడా మేము చాలా తొందరగా చేయగలుగుతున్నాం. ఆ అమ్మాయి కూడా అదే సేమ్. ఒకసారి ఇట్లా అవ్వగానే ఇమ్మీడియట్ గా తను అదే చెప్పింది, మేడం అసలు ఆ ఫీలింగ్ అనేది ఇప్పటివరకు నా జీవితంలో నేను ఎరగలేదు. ఈ గ్రూప్ కి నిజంగా దేవుడిలాగా నన్ను ఎవరో అసలు తనకి తెలియదు, ఆల్ ఆఫ్ సడన్ ఫేస్బుక్ లో చూసి
జీవధార అనే పేరు అట్రాక్ట్ చేసుకొని అమ్మాయి నాకు ఫోన్ చేసి మేడం మీ గ్రూప్ ఏంటి అది అని అడిగి అలా అనుకోకుండా ఇన్వాల్వ్ అయిపోయింది. ఆ అమ్మాయిని ఒక 1 month అబ్జర్వ్ చేసి యాజ్ ఎ మెంబర్, జస్ట్ యాజ్ ఎ మెంబర్ తను స్పందించటం కానీ ఇమ్మీడియట్ గా నాతో పోటాపోటీ అనమాట. నేను డోనర్ ని చూసి ఒక పేరు అట్లా రాయగానే విత్ ఇన్ 5 minutes లో తను వేరే పేరు పెట్టేస్తుంది. అంటే వీళ్ళు వెళ్తున్నారు. అట్లా మీ ఇద్దరం ఆల్మోస్ట్ ఫైటింగ్ లాగా అనమాట. ఎవరు ఫాస్ట్ గా డోనర్ ని చూస్తారు, ఎవరు ముందర పంపిస్తారు. అలా రాత్రిపూట ఈ సందీప్ అనే అతనేమో నైట్ డ్యూటీ చేస్తాడు. సో ఆఫ్టర్ 11-12 వరకు మేము చేసి ఆ తర్వాత వచ్చేవి అతనికి అప్పచెప్పి అలా షిఫ్ట్ లాగా చేస్తూ ఉండేవాళ్ళు. ఎన్ని ఇయర్స్ నుంచి అండి మా ఆసరా? 2.5 years అవుతుంది ఆల్మోస్ట్ గా. అదంటే బ్లడ్ ప్రత్యేకించి చేసి అయితే 2 years అండి. అదర్ దాన్ బ్లడ్ డొనేషన్ ఇంకా వేరే సర్వీస్ అంటే యాక్చువల్లీ బ్లడ్ డొనేషన్ తోని మిగతావి కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. సో ఎప్పుడైతే డోనర్స్, ఎప్పుడైతే యూత్ తో మాట్లాడటం అవి జరగటం వల్ల కొంతమంది మామూలుగా మాట్లాడుతూ ఉంటారు కదా, మాట్లాడేటప్పుడు మేడం బీటెక్ అయిపోయింది, జాబ్స్ రావట్లేదు, అలా వింటాం. చాలా ఎక్కువగా వింటుంటే మళ్ళీ ప్రతిదానికి ఒక చిన్న మీటింగ్ పెడతాను మా ఇంట్లోనే. అంటే క్లోజ్ అడ్మిన్స్ లాగా ఉండే వాళ్ళతోనే పెట్టి ఇలా ఉంది కదా, మనం ఏం చేయగలుగుతాం, అసలు వీళ్ళని కొంచెం వేరే ట్రాక్ లో పెడితే బాగుంటుందేమో. చాలా అంటే డిసప్పాయింట్మెంట్ చాలా కనిపిస్తూ ఉంటుంది. అట్లా అని చెప్పి మనం ఉద్యోగాలు ఇప్పిస్తాం, అదొక చాలా అంటే దాన్ని అసలు మనం అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ. అసలు వి కాంట్ ఈవెన్ టచ్ దట్ పాయింట్స్ అన్నమాట. అది మనం చేయలేము. సో ఏం చేయగలుగుతాం మనం అంటే, లేదు మేడం మన డోనర్స్ అలా ఎవరైనా అడిగితే వాళ్ళకి నీ రెజ్యూమ్స్ పంపించమనండి. నాకు తెలిసి అంటే శ్రీకాంత్, దీపక్ అని ఇద్దరున్నారు దీని అడ్మిన్స్, యూత్ సర్వీసెస్ చూడటానికి. వాళ్ళ కంపెనీస్ లో వాటిల్లో HR లో వాటిలో ఉన్నారు. సో వాళ్ళు ఏమన్నారంటే, మాకు తెలుస్తుంది వీళ్ళ రెజ్యూమ్స్ ఎలా ఉంటాయి ఏంటి అని. ఒక 4-5 రెజ్యూమ్స్ చూసేటప్పటికి ఆ రెజ్యూమ్స్ లోనే లోపం. అసలు ఆ రెజ్యూమ్ చూస్తేనే ఎవరికి అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండకుండా ఉండటం. అండ్ అట్ ద సేమ్ టైం కమ్యూనికేషన్ గ్యాప్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేవు వాళ్ళ దగ్గర. బీటెక్ చేసేస్తారు, 70% అంటారు, 80% అంటారు, తీరా మాట్లాడితే ఇంగ్లీష్ మాట్లాడటం రాదు. సో ఈ రోజులో ప్రతి కంపెనీ, చిన్న కంపెనీ కూడా కమ్యూనికేషన్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది కూడా. అసలు అంటే కంపెనీ పేరు రావాలి అంటే వీళ్ళు మాట్లాడే ప్రతి ఉద్యోగి హౌ దే టాక్ అనేది చాలా మెయిన్ దీని కింద ఉంది. సో అట్లా కాదు మేడం, ఒక పని చేద్దామని వీళ్ళందరినీ పిలిచి మా ఇంట్లోనే ఫ్రీ కోచింగ్ లాగా అన్నమాట కూర్చోపెట్టి వీళ్ళకి అసలు రెజ్యూమ్ అంటే ఎలా రాయాలి, ఎలా చేయాలి, అండ్ బేసిక్ గా స్టార్టింగ్ ఇంటర్వ్యూలో డోర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా డ్రెస్ చేసుకోవాలి, ఎట్లా మీరు మాట్లాడాలి, ఎలా మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేసి వీళ్ళు వాళ్ళకి ట్రైన్ చేయటం మొదలు పెట్టారు. అది ఆ స్పందన కూడా బాగుందండి. దాదాపు ఇప్పటికి ఒక 30-40 మందికి ఉద్యోగాలు ఇప్పించామనే చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పించింది మేమేం కాకపోయినా వీళ్ళని ట్రైన్ చేసి వాళ్ళ తర్వాత మేడం మాకు అంటే వాళ్ళే మీరే ఇప్పించినట్లే అనుకోండి మేడం అంటే ఎట్లా అనుకుంటాం బాబు, నువ్వు కూడా కాదు మేడం మాకు ఈ చిన్న చిన్నవి మేము తెలుసుకోలేకపోయాం, ఎంతసేపటికి వెళ్తున్నాం ఉద్యోగం రాదు అనుకుని నిరుత్సాహంతో బయటకు వచ్చేస్తున్నాం. అట్లీస్ట్ దీపక్ తో నేను రోజు మాట్లాడతానండి, రోజు 1/2 hour ఆయన నాతో మాట్లాడేవాడు, ఎంత ఓపిక్ గాను అనమాట. శ్రీకాంత్, దీపక్ అనేవాడు వాళ్ళు చాలా ఓపిక్ గా వీళ్ళకి అంటే ఇంగ్లీష్ మాట్లాడాలి కాబట్టి డైరెక్ట్ ఎలా అంటే ఒక ఆఫీస్ లో ఇంటర్వ్యూ చేస్తే, ఫోన్ లో ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందో అలా చేసేవాళ్ళు వీళ్ళు. రకరకాల కంపెనీస్ నుంచి వీళ్ళు ఫోన్ చేయటం, వాళ్ళు ఎలా మాట్లాడాలి అలా అంటే లిమిటెడ్ వాళ్ళకే అనుకోండి. సో అది ఈజీగా చేయటం వాళ్ళకి. తర్వాత ఒకటి వాళ్ళు వచ్చి అడిగిన తర్వాత ఒక రెజ్యూమ్ వచ్చాక వాళ్ళకి జాబ్ వచ్చే వరకు కూడా వదిలిపెట్టకుండా వాళ్ళు కొందరు ఒక 4-5 ఆల్మోస్ట్ ఒక 2-3 ఇంటర్వ్యూలు అయ్యాక మరి వాళ్ళకి వచ్చిందో లేదో కూడా మనకు తెలియదు, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ నేను ఒకటే చెప్తాను, ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు దానికి ఏదో గుర్తింపు రావాలి, అలానే వాళ్ళు వచ్చేసి మీ వల్లే వచ్చేసింది మాకు అని వాళ్ళు ఏదో చెప్పాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన డ్యూటీ ఇది చెయ్యాలనుకుంటున్నాం, చేద్దాం, వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్స్ చేయండి. వచ్చి వాళ్ళు చెప్తారా సంతోషమే, అది అప్రిషియేషన్ ఎప్పుడు అందరికీ కావాలి. అంటే ఆ ఉత్సాహంతో ఇంకో 4 చెయ్యాలి అనిపిస్తుంది.
లేకపోతే లేదు. అట్లా వీళ్ళని తయారు చేయటం, ఏదో యూత్ సర్వీసెస్ ఆ రకంగా వండర్ఫుల్ అండి. చేస్తాం. టాలెంట్ ఒక్కటి ఇంపార్టెంట్ కాదు, ప్రెజెంటేషన్ అది ఇంపార్టెంట్ అని చెప్పడానికి. అండ్ ఊళ్ళల్లో కదండి ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజెస్ అంటే ప్రతి చోట ఉన్నాయి, అందరికీ తెలుసు దాంట్లో స్టాండర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి అనేది అందరం వింటూనే ఉన్నాం. ఇలా వీళ్ళని చూస్తే తెలుస్తుంది అనమాట, అవును నిజమే కదా, వీళ్ళకి ఏంటి ఇంజనీరింగ్ ఎంటెక్ బీటెక్ అంటారు, ఎందుకు రావట్లేదు వీళ్ళకి అంటే ఆల్మోస్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా వెరీ పూర్ సబ్జెక్ట్. రెజ్యూమ్స్ చూస్తే జావా వచ్చు అదొచ్చు ఇదొచ్చు అని పెడతారు, తీరా సబ్జెక్ట్ లోకి వెళ్తే రావట్లేదు. సో అది దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ నాట్ గెటింగ్ ద జాబ్స్. సో అది రెక్టిఫై చేసుకుంటే వచ్చేస్తుంది. అదొక్కటి అట్లా చెప్పి ఇది టెక్నికల్ గా ఇది ఇందువల్ల మీకు రావట్లేదు, అది వేరే కారణం ఏం లేదు, దీన్ని మీరు రెక్టిఫై చేసుకోండి, పర్వాలేదు జాబ్ రాకపోయినా వెళ్తూ ఉండండి, వెళ్తూ ఉంటే అది అలవాటు అవుతుంది. కానీ గ్యాప్ ఇయ్యకండి. ఏదో ఒకటి ఎక్స్పెక్టేషన్, నేను బీటెక్ చేశాను కాబట్టి ఈ జాబ్ రావాలి, నా క్వాలిఫికేషన్ ఇదే వస్తుంది అని కూర్చొని గ్యాప్ పెంచేసుకొని ఆ గ్యాప్ పూడ్చడానికి కోసం ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టి అనవసరంగా మీ కెరియర్లని పాడు చేసుకోకండి. రైట్ మాలతి గారు, కంటిన్యూ చేద్దామండి. మనం నెక్స్ట్ చూద్దామండి. టుడేస్ కి సంబంధించి చట్టపరంగా సాధ్యం కాదు అని చెప్తున్నారు. ఎనీవేస్ చూడాలి దీనికి సంబంధించి నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయో. ఇక మనతో ఉన్నారు మా ఆసరా నిర్వాహకురాలు మాలతి గారు, వారితో మాట్లాడుతున్నాం. ఎస్ మాలతి గారు, ఇంకా యూత్ రిలేటెడ్ చేస్తున్నారు, బ్లడ్ డొనేషన్స్ అవి చేస్తున్నారు, ఫ్యూచర్ లో ఇంకా దీన్ని ఇంకొకటి కూడా ఉందండి. ఏంటంటే మేము బేసిక్ గా చిన్న రైటర్స్ అన్నమాట. ఓకే. సో ఏదైనా ఒక చిత్రం ఇస్తే దాని మీద రాసటం అట్లా ఒక గ్రూప్ ఉంది. దానికి అడ్మిన్ నండూరి నాగమణి గారు, సుజాత తిమ్మన్న వీళ్ళు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే సామాజిక పరమైన ఆ స్పృహ కల్పించే ఒక పిక్చర్ ఉంటే, స్ట్రీట్ చిల్డ్రన్ గురించి కానివ్వండి, అట్లా అలా ఏదైనా రేపు జరిగితే దాని గురించి ఏదైనా సరే అలాంటి సామాజిక పరమైన ఒక పిక్చర్ నుంచి దాని మీద కవితలు రాయమంటాం. ఏంటంటే మనకి చాతనైన రీతిలో సమాజానికి ఏదో ఒక మెసేజ్ అన్ని రూపాల్లో ఉన్న అంటే మనలో ఉన్న టాలెంట్ ని అలా తీసుకురావాలని, అట్లానే కథ కూడా ఇట్లాంటి అంశంతో కథ టాపిక్ తీసుకొని కథలు రాయటం. సో రైటర్స్ కూడా ఒక గ్రూప్ లాగా ఉన్నారు. అందరు కూడా నవలలు అవి రాసిన రైటర్సే ఉన్నారు. సో వాళ్ళందరూ ఆ పని చేస్తారు. సో ఈ 3 జరుగుతూ ఉన్నాయండి మా ఆసరా తరఫు నుంచి. ఎలా ఉంటుంది జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తున్నాం అంటే ఫ్యామిలీ నుంచి చాలా సపోర్ట్ ఉండాలి. ఎలా ఉంది మాలతి గారికి సపోర్ట్ ఎవరు ఫ్యామిలీ నుంచి? బేసిక్ గా చెప్పాలంటే బహుశా మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండటం వల్లే నేను ఇంత చేస్తున్నాను అనుకుంటా. నేను నాకు 3 పిల్లలు, 2 పిల్లలు, ఒక అమ్మాయి కెనడాలో ఉంటుంది, ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది. బాబు ఇక్కడ ఉంటాడు, తను బ్లూ స్టార్ లో చేస్తున్నాడు, అండ్ కోడలు డెలైట్ లో చేస్తుంది. బట్ నిజానికి ఐఎమ్ ద బాస్ అన్నట్లే ఉంటుంది. వాళ్ళు ఏదైనా సరే అమ్మా నీ ఇష్టం అమ్మా, నువ్వు చేస్తావమ్మా, నువ్వు చేయగలవు. మా పెద్దమ్మాయితో ఎవ్రీడే మాట్లాడుతుంటాను, ఏదైనా ఏ కాంప్లికేషన్ వచ్చినా అమరులు ఇట్లా అయిందిరా, ఈ కేసు నేను చేయగలను లేదు అలా చెప్తుంటనమాట. ఏంటమ్మా నువ్వు కూడా అలా మాట్లాడతావు, నువ్వు చేస్తావు, నువ్వు చేయగలవు, టెన్షన్ పడకు, అయిపోతుంది అంట. ఎందుకంటే ఇలాంటి కొన్ని చాలా మంది అంటే తేలిక భావం కూడా ఉంటుంది. ఇవన్నీ ఏదో సేవ చేస్తున్నాం అంటే అందులో లేడీస్ చేస్తున్నాం అన్నప్పుడు సమాజంలో చాలా చులకన భావం ఉంటుంది. ఏం చేస్తున్నారో వీళ్ళు అంటే అందులో ఫేస్బుక్ అండి జనరల్ గా 90% ఆఫ్ పీపుల్ వాళ్ళు టైం పాస్ కి వచ్చే వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. సో నేను చాలా టైము ఫేస్బుక్ లోనే ఉండాల్సి వస్తుంది, నా గ్రూపులు కానీ దేనికని. నాకు కూడా ఫ్రెండ్ లిస్ట్ లో చాలా మంది వస్తూ ఉంటారు. సో బట్ నేను ఎప్పుడు అంటే అంత ఎంటర్టైన్ చేయను. వీళ్ళందరూ కూడా అదే చెప్తాను, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అస్ మాత్రమే వస్తూ ఉంటుంది. వెన్ వీఆర్ కంట్రోలింగ్ అవర్ సెల్ఫ్, అసలు ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఉంటే ఏది జరగదు అన్నట్లు. అలా మా పిల్లలతో ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు కూడా ఏంటమ్మా నీకు అవన్నీ అవసరం ఏంటి, నువ్వు హ్యాపీగా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, నువ్వు చేయగలవు. అలానే మా సిస్టర్స్ కూడా నాకు చాలా సపోర్టివ్ గా ఉంటారు. బ్యాక్ బోన్ అనొచ్చు అనమాట మా పెద్ద సిస్టర్. ఏదైనా చాలా అప్రిషియేషన్ ఉంటుంది. ఇలా నేను చేస్తున్నానంటే స్పందించడం కూడా వాళ్ళు చాలా స్పందిస్తారు. నాకు మా అక్కయ్య పిల్లలు కానీ అన్నయ్య పిల్లలు కానీ కంపెనీస్ లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్తూ ఉంటాను, నాన్న వీళ్ళంతా డోనర్స్, చదువుకున్న వాళ్ళు ఇలా ఉన్నారు, ఏదైనా అవకాశం ఉన్నప్పుడు, ఓపెనింగ్స్ ఉన్నప్పుడు అట్లీస్ట్ చెప్పండి, వాళ్ళకి టాలెంట్ ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అట్లా రికమెండేషన్స్ ఏం చేయను కానీ జస్ట్ ఇలా కొంచెం
ఓపెనింగ్ ఉందనన్నా చెప్పండి. అలా చెప్పడం, వాళ్ళు లేదు పిన్ని ఇగో ఇలా ఉంది, లేదతే ఇలా ఉందని చెప్పడం, అంటే ఫ్యామిలీ నుంచి నాకు సపోర్ట్ ఉంది అని చెప్పడం కోసం చెప్తున్నా నేను. ఆ సపోర్ట్ లేకపోతే నిజంగా ఎవ్వరు కూడా చేయలేరండి, ఎస్పెషల్లీ లేడీస్ అయితే అస్సలు చేయలేరు. అది నాకు ఉంది సహకారం. బట్ వండర్ఫుల్ మాలతి గారు, నిజంగా అంటే సర్వీస్ ఓరియంటెడ్ గా మీరు చేస్తున్న పని కానీ మీ ఆలోచనలుగా నిజంగా ఇట్ నీడ్స్ అప్రిసియేషన్. ఇవాళ మీతో షో చేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ. మీ సేవ కార్యక్రమాలు ఇంకా విస్తరించాలని కోరుకుంటున్నాను. అవునండి. చివరిగా ఒకే ఒక చిన్న మాట చెప్పొచ్చా? 2 రాష్ట్రాలు విడిపోయాయి. ఒకటి లోటు బడ్జెట్ లో ఉంది, ఒకటి అధిక బడ్జెట్ లో ఉన్నది ప్లస్ అండ్ మైనస్ లో. బట్ ఆరోగ్యశ్రీ ఎంతవరకు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తారో ఐడియా లేదు. నా గోల్ ఒకటేనండి, రాబోయే 1 year లోపల, అంటే 2 ప్రభుత్వాలు కొంచెం సెట్ అవ్వగానే ఈ తలసీమియా వ్యాధిని పడ్డ పిల్లల కోసం ఆ వ్యాధిని, అంటే ఆ ట్రీట్మెంట్ ని ఈ ఆరోగ్యశ్రీలో ఇంక్లూడ్ చేయాలి అని అడగాలనే ప్రయత్నంలో నేనున్నాను. భగవంతుడి దయ వల్ల అది గనక జరిగితే ఎంతో మంది పిల్లలకి ఒక రక్షణ కవచం లాగే అవుతుంది అని నేను అదొకటే ఆశిస్తున్నాను. గవర్నమెంట్లు కూడా, 2 గవర్నమెంట్స్ ని ఐ రిక్వెస్ట్ బోత్ గవర్నమెంట్స్ ఇది ఒకసారి పరిశీలించి ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మీరు నాకు అవకాశం ఇచ్చారు. నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. సో ఇవ్వండి మాలతి గారితో కబుర్లు. ఇక నెక్స్ట్ మనం చూద్దాం. ఇవాళ